హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు లడ్డు చేసుకుందాము. ఎనర్జెటిక్ నారోస్ సంబంధించిన లడ్డు. అది కూడా తెల్ల నువ్వులు ఒక కప్పు తీసుకున్నాను. దాన్ని మనం ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలి, ఇది డ్రై రోస్ట్. అలాగే బెల్లం కూడా చక్కగా పౌడర్ చేసిన మార్కెట్లో అమ్ముతున్నారు కదా, అది ఒక కప్పు. లేదా బెల్లం కూడా మీరు తీసుకొని తురుము వేసుకోవచ్చు. అలాగే కాజు, వాల్నట్స్ ఎక్కువ తీసుకోవాలి. ప్లస్ ఖర్జూరం మన టేస్ట్ గురించి ఒక 5-6 వేద్దాం. అలాగే బెర్రీస్, కలర్ బెర్రీస్ అన్నమాట. ఇవి కూడా యాడ్ చేసుకుందాం మన లడ్డూని. మీకు కావాలంటే చక్కగా పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇలా మనకు డ్రై లడ్డు, ఎనర్జెటిక్ లడ్డు, నార్లకు సంబంధించి ఒక లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించాం. చక్కగా మనం ఒక బాణీ పెట్టుకున్నాం స్టీల్ది. నువ్వులు డ్రై రోస్ట్ చేసేద్దాము. చేస్తే నువ్వులు మనకి టేస్టీగా ఉంటుంది, లడ్డు కూడా తినడానికి వీలుగా ఉంటుంది. చూస్తాం కదా ఫ్రెండ్స్, నువ్వులు అయితే వేయించి తీసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ మనం గోరువెచ్చగా వేయించుకోవాలి మనం సిమ్లో పెట్టేసి. నెక్స్ట్ ఖర్జూరం కూడా కొంచెం, చూస్తున్నాం కదండి. అన్ని చక్కగా మనం డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనం వేయించిన నువ్వులు మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం వాల్నట్స్, కాజు, ఖర్జూరం ఇవి కూడా మనం మిక్స్ చేసుకున్నాం అన్నీ కలిపి. నెక్స్ట్ బెల్లం పొడి, పౌడర్ అయిపోయింది. అలాగే మనం ఇప్పుడు రవ్వ చుట్టుకుందాము. మీ ఇష్టమైతే తేనె వేసుకోవచ్చు, లేదంటే బెల్లం. చూసారా, అంత రౌండ్ అయిపోతుంది. చూస్తాం కదా ఫ్రెండ్స్, వాల్నట్, నువ్వులు, కాజు, బెల్లము వేసుకుని చక్కగా మనం లడ్డు చేసుకున్నాము. అలాగే గార్నిషింగ్ చేసుకోవచ్చు. బెర్రీస్, కలర్ బెర్రీస్ ఉన్నాయి కదా. బాక్స్లో పెట్టుకుంటే 1 వీక్ 10 days కూడా మనకి రోజు ఒక చట్నీ తినచ్చు. అందులో ఐరన్, ప్రోటీన్, మంచి నర్వస్కి పనిచేస్తుంది లడ్డు. మనం తినేటప్పుడు ఇది గార్నిషింగ్ చేసుకొని ఈ కలర్ పువ్వు చెర్రీస్తూ తినచ్చు. మనం కలిపి తింటే ఇంకా బాగుంటుంది.